హాయ్ అండి, వెల్కమ్ టు సత్యరాజు బంకి. ఈరోజైతే నేను కిచెన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకుంటున్నానో ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే దేవుడి సామాన్లు అయితే నీట్గా దులుపుకున్నాను, బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే శనివారం అయితే దులిపి ఇలా పూజ అయితే చేసుకున్నాను. పువ్వులు పెట్టుకొని చామంతి పువ్వులు దేవుడివి ఫోటోలకి అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. తర్వాత అయితే నేను కిచెన్ని కూడా నీట్గా మరొక రోజు బుధవారం నాడైతే నేను కిచెన్ని నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను. నేను కిచెన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. మంత్లీ ఒకసారి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నా కిచెను చిన్నదే కాబట్టి నేను తక్కువ సామాన్ని పెట్టుకుంటాను సరిపోయినంత వరకు. మిగతావి వాడనివి నేను కబ్బోర్డ్లో అయితే పెట్టుకుంటాను. అందువల్ల నా కిచెను ఉన్నంతలో నీట్గానే ఉంటుంది ఎప్పటికప్పుడు. హాయ్ అండి, ఈరోజైతే నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను. ఎలా చేశానో ఎలా సర్దుకున్నానో ఈ వీడియోలోని చూడండి. కొన్ని సామాన్లు అయితే నేను కబోర్డ్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ సరిపోయినన్ని సామాన్లు మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాను. ప్లాస్టిక్ ఇంకా స్టీల్ సామాన్లు అయితే నేను యూజ్ చేస్తాను. గాజు సామాన్లు అయితే నేను ఎక్కువగా యూజ్ చేయను. నా చేతిలోనైతే నాకు పగిలిపోతాయి ప్లాస్టిక్ ఇంకా గాజు కూడా నేను తీసేటప్పుడు. అందుకని నేను ఎక్కువగా స్టీల్ సామాన్లు ఇంకా ప్లాస్టిక్ మాత్రమే కొనుక్కుంటాను డబ్బాలు. ఇక్కడ సరిపోయినన్ని పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఈ సంక్రాంతికి అయితే నేను క్లీన్ అయితే చేసుకున్నాను. ఇది నేను ఎప్పుడో చేశాను, కానీ వీడియో పెట్టడానికి లేట్ అయ్యింది. ఇప్పుడైతే పెడుతున్నాను. మీరందరూ నా వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా డైలీ రొటీను ఇంకా నేను కుకింగు ఇంకా షార్ట్స్ కూడా నేను పెడుతుంటాను రెగ్యులర్గాను. నా వీడియోస్ని చూసి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లోని అన్ని రకాల వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. వ్లాగ్స్ ఇంకా కుకింగు ఇంకా షార్ట్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను. వాటిని కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ నీట్గా నేను దులిపి పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోయిన డబ్బాల్ని నేను కడిగి పెట్టుకుంటాను. తర్వాత అయితే ఆరిన తర్వాత అందులోని పప్పులు ఇంకా ఏంటేంటి వాడతానో పిండ్లు అవన్నీ కూడా వేసుకుంటాను. పెద్ద డబ్బాలోని నేను పిల్లలకి కావలసిన ఐటమ్స్ పెడుతూ ఉంటాను. చిన్న చిన్న డబ్బాల్లోని పప్పులు, శనగపలుకులు, పిండిలు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు నేను అయిపోయిన వాటిని తోమేసి మళ్ళీ నీట్గా ఆరబెట్టి వేసుకుంటూ ఉంటాను. అందువల్ల నాకు ఎక్కువగా డస్ట్ అనేది ఉండదు. అంత డస్ట్ పట్టేంత వరకును నేను ఉంచను. ఎప్పటికప్పుడు నేను కిచెన్ని మాత్రం నీట్గాను పెట్టుకుంటాను. ఇంకా బెడ్రూమ్లోని కబోర్డ్ కూడా నేను పేపర్లు వేసుకొని బట్టలు అనేవి సర్దుకుంటూ ఉంటాను. నేను ఈ పండగకి బెడ్రూమ్లో కూడా అంత నీట్గా దులిపి సర్ది పెట్టుకున్నాను. అదే కాకుండా కిచెన్ని కూడా నేను ఎక్కువగాను క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు కిచెన్ అయితే నీట్గా పెడతాను, కానీ మా పిల్లలు నేను అటు ఇటు చేస్తూ ఉంటాం. సామాన్లు అటు ఇటు అయిపోతాయి. సర్దినప్పుడైతే నీట్గా ఉంటుంది, మళ్ళీ మామూలే. ఇక్కడైతే మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చాడు. ఈవినింగ్ అయితే నేను కిచెన్ని క్లీన్ చేస్తున్నాను. పిల్లలు లేనప్పుడు ఇంకా నేను వండి క్యారేజ్ పెట్టేసరికి టైం అంతా అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళి స్కూల్కి పంపించాలి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళటము ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ క్యారేజ్ కట్టాలి 12:30కి. ఇంకా పూజ చేసుకొని ఇంకా ఇవన్నీ చేసేసరికి వంట చేసేసరికి నాకు టైం అనేది 12 అయిపోతూ ఉంది. ఇంక నేను ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చారు, అల్లరి పెడతారు. కానీ నేను స్కూల్ నుంచి వచ్చాక నేను కిచెన్ అయితే నీట్గా ఇలాగ దులుపుకుంటున్నాను. ఒక పక్క అయితే వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు, ఇంకో పక్క అయితే నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను.
మధ్య మధ్యలో మా బాబు అయితే తినడానికి ఏమైనా కావాలని అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి, లేదంటే అల్లరి పెడుతూ ఉంటాడు. ఇక్కడైతే నేను డబ్బాలన్నీ తీసి పేపర్లన్నీ నీట్గా దులుపుకొని బాగున్నవి అయితే వేసుకుంటాను, బాగలేనివి పడేస్తాను. నీట్గా ఇక్కడ తుడుచుకొని చీపురుతోటి డెటాల్ అయితే అడుగున వేసుకుంటున్నాను. కొద్దిగా డెటాలు డ్రాప్స్ అయితే వేస్తున్నాను, పురుగులు గట్ట ఏమీ రాకుండా ఉంటాయి ఆ స్మెల్కని. ఇంకా కర్పూరం కూడా మనం వేసుకోవచ్చు. దేవుడికి దీపం పెట్టుకునే కర్పూరాన్ని కూడాను వేసుకుంటే స్మెల్కి రాకుండా ఉంటాయి బొద్దింకలు ఇంకా పురుగులు గట్ట. నీట్గా తుడిచి పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నేను అయిపోయినవి నీట్గానే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే తుడిచి పెడుతున్నాను. కొద్దిగా క్లాత్ని తడిపి దాంతో అయితే తుడిచి పెడుతున్నాను, డస్ట్ అనేది లేకుండా. నా కిచెన్లోని డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు, పట్టదు కూడా. ఎందుకంటే మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉండదు. అక్కడక్కడ బొద్దింకలు అనేవి ఉంటాయి, చిన్న చిన్న బొద్దింకలు. అవి కూడా నేను దులిపేసుకొని నీట్గా పెట్టుకుంటాను. ఎక్కువగా ఉండవు, ఉన్నా కూడా 1-2 వాటినన్నీ శుభ్రంగాను క్లీన్ చేసుకుంటూ ఉంటాను, తుడుచుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఎక్కడ సామాన్లు అక్కడ మళ్ళీ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఈ సర్దటానికి చాలా టైం అనేది పట్టింది, 1-2 గంటలు పడుతుంది కంటిన్యూస్గా. మొత్తం కిచెన్ ర్యాక్ను కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను. తర్వాత అటు సైడ్ అంతా బిందులు ఇవన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ సెల్ఫ్ దగ్గర ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్ అడ్డుగా ఉంటుంది కాబట్టి ఉన్న ప్లేస్లోనే నేను నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాను. కొన్ని సామాన్లు అయితే వాడనివి కబోర్డ్లో ఉన్నాయి, కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇచ్చేసాను. ఎక్కువ సామాన్లు ఉంటే ఇక్కడ పెట్టుకోవటానికి అవ్వదు, అందువల్ల కొన్ని సామాన్లన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని వాడనివి, పూజ చేసుకునేటప్పుడు వాడనివి అన్నీ కూడా కబోర్డ్లో పెట్టేసాను ఒక కవర్లో వేసి. ఇక్కడ వాడినవి, డైలీ వాడినవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఎప్పటికప్పుడు సామాన్లు అనేవి నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంటాను. మా చిన్న కిచెన్ ఇది, ఈ కిచెన్లోనే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సంక్రాంతి అంటే అందరూ నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. 6 మంత్స్కి ఇలా 1 ఇయర్కి కానీ ఇలా రెంట్కు ఉండే వాళ్ళము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. అదే అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అంటే బోల్డని సామాన్లు ఉంటాయి, వాళ్ళు క్లీన్ చేసుకోవటానికి అయితే టైం పడుతుంది. ఇలా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూము, అంటే మావి 3 రూమ్సే ఉంటాయి, హాలు, కిచెను ఇంకా బెడ్రూము. నేనైతే కిచెన్ ఒకరోజు, బెడ్రూమ్లోని బట్టలు ఇంకా కొన్ని సామాన్లు అయితే నీట్గా దులిపేసి పెట్టుకుంటాను. మొత్తం పనంతా ఒకే రోజు చేసుకోను. ఒకరోజు కిచెన్ దులిపితే ఇంకో రోజు బెడ్రూమ్లోని బట్టలు అనేవి దులిపేసి పెట్టుకుంటాను. అక్కడ కూడా కబోర్డు పెద్దదిగా ఉంది, దాంట్లోని వాడిన సామాన్లన్నీ కూడా ఒక కవర్లోని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే కిచెన్ని గొండి నీట్గా క్లీన్ చేసేసి దులిపేసుకున్నాను. ఈ ర్యాక్ను కూడా నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకుంటాను. ఇది బిందులు, ఇక్కడ ఆయిల్ ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడైతే నేను కింద సెల్ఫ్లోని ఉల్లిపాయలు ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. టబ్బు ఇంకా ఇవంతా నీట్గాను డబ్బాలు ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇది మా చిన్న కిచెన్ అండి. ఈ కిచెన్లోనే నీట్గా నేను వాడే సామాన్లని, ఇక్కడ ఎగ్స్ ఇంకా పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు ఇలాంటివన్నీ కూడా నా దగ్గరలోనే పెట్టుకుంటాను. ఇటు సైడ్ అన్నీ కూడా ఇలా సామాన్లు అనేవి నీట్గా పెట్టుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.